బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. ఆయన అధికారికంగా ఆయన ప్రకటించేశారు కూడా. కవితపై వేటు వేస్తూ ఒక నోట్ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ లెటర్ ప్యాడ్ పైన ఈ నోట్ విడుదలైంది. కవిత సస్పెండ్ అధికారిక ప్రకటనకు సంబంధించి ఆ లెటర్ మీరు చూస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, పార్టీకి నష్టం కలిగించేటువంటి పనులని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి లేఖలో పొందుపరిచారు. పార్టీలో కీలక నేతలపైన తీవ్ర విమర్శలు చేసింది కవిత. అయితే కవిత వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ తనని పార్టీ నుంచి బహిష్కరించారు. మీరు చూస్తున్న లెటర్ ప్యాడ్ గమనించండి. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆ అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటుగా ఒకసారి ఎంపీగా, ఆ తర్వాత ఎంపీగా, రెండవసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా కూడా తను ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలా కీలకమైన నేతగా కూడా ఉన్నారు. అటువంటి కవితని అటు లిక్కర్ స్కామ్ అంశం నుంచి బయటికి వచ్చిన తర్వాత జనరల్ ఎలక్షన్లో తన ఓటమి, అంటే తను పోటీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ ఎలక్షన్లో కుప్పగూలిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్లో అయితే ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే తనకి పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదు. పార్టీకి నేను ఉత్తగానే వెట్టి చాకరీ చేస్తున్నాగా, నాకు మాత్రం గౌరవం మర్యాదలు ఏమీ కూడా లేవని భావించిన కవిత ఒక్కసారిగా పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. మొదటిగా బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల తర్వాత తన లేఖ బయటికి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకో అంశంతో బీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర నీళ్లు తాగిస్తున్నారు. అన్న కేటీఆర్ను ఉద్దేశించి, సోదరుడు సంతోష్ రావును ఉద్దేశించి, బావ హరీష్ రావును ఉద్దేశించి, పార్టీలో ఒక సీనియర్ నాయకుడైనటువంటి జగదీష్ రెడ్డి ఉద్దేశించి వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై ఎక్కుపెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీలో సంబంధించినటువంటి ఎమ్మెల్సీయే తన కుటుంబంలో ఒకటువంటి కవితని ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం కూడా కవిత వ్యాఖ్యల్ని సహించకుండా కంప్లీట్గా ఒక రకంగా దిగజారిపోయిందనేటువంటి పరిస్థితి కూడా వారంతా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. పార్టీ నుండి కవితని సస్పెండ్ చేశారు. ఎలా చూడాలి? కవిత రియాక్షన్ ఏంటి? అంటే కవిత దాదాపు నిన్ననే ధృవీకరించినట్టుగా కనిపించింది. ఆమె మాట్లాడుతున్న సందర్భంలోనే తన తండ్రి పైన సిబిఐ కేసు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏర్పడిన తర్వాత పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఇండిపెండెంట్గా ఉంటానంటూ స్టేట్మెంట్ చేశారు. సో దాదాపు నిన్న క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఆమె ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఆమె రాజీనామా చేసే కంటే ముందుగానే పార్టీ వేటు వేసింది. నిన్న రాత్రి వరకు, నిన్న లేట్ నైట్ వరకు సమావేశం జరిగింది. కేసీఆర్తో ముఖ్య నాయకులకు సంబంధించి క్లారిటీ తీసుకున్నారు. సో వేటు వేయాల్సిందే అన్నట్టు ఈరోజు మళ్ళీ భేటీ అయ్యారు. ఈ భేటీలో దాదాపు అందరూ కూడా కవితను సస్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎందుకంటే కవిత గత కొంతకాలంగా చేసినటువంటి కామెంట్స్తో పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేటు వేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంట్లో సోమా భరత్ జనరల్ సెక్రటరీ, మరొక జనరల్ సెక్రటరీ రవీందర్ రావు ఎమ్మెల్సీ ఇద్దరు సంతకం చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ లేఖ విడుదల చేశారు. మొత్తానికి కవితకు బీఆర్ఎస్కు బంధం తెగిపోయింది. స్వయంగా తండ్రి అయిన పార్టీ అధ్యక్షుడుగా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన వేటు వేశారు. ఆమె పైన కవిత బీఆర్ఎస్కి ఇప్పుడు ఏమాత్రం అనుబంధం లేదు, ఇండివిజువల్, ఓన్లీ జాగృతి. సో తర్వాత పరిణామాలపైన కూడా కవిత ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఆమె ఢిల్లీలో ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ కవిత జాగృతి, తెలంగాణ జాగృతి పేరిట పార్టీ పెట్టబోతా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆమె ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్లో. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తండ్రి పైన జరుగుతున్నటువంటి ఒక కుట్రగా ఆమె దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సిబిఐ కేసు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరంటూ కామెంట్ చేస్తూనే హరీష్, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేశారు. వారి వల్లనే ఈరోజు కేసీఆర్ పైన సిబిఐ కేసు అవుతా ఉంది. కాళేశ్వరం అవినీతి అనేటువంటి మరకంటించుకుంది.
వీళ్ళు స్వలాభం కోసం సొంతంగా అక్రమార్జన చేసుకున్నటువంటి నేపథ్యంలో వారిపైన చర్యలు ఉండాలి, వాళ్ళదే కదా పాత్ర, వాళ్ళ వల్లనే కేసీఆర్ ఈరోజు ఈ అపఖ్యాతి ఎదుర్కొంటున్నారంటూ కవిత చేసినటువంటి స్టేట్మెంట్. సో దీనిపైన కవిత కొద్దిసేపట్లో రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కవిత ఈరోజు షెడ్యూల్ లేదు, యాజ్ పర్ షెడ్యూల్ మనం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు ఉదయమే కామారెడ్డి వెళ్ళాలి. ఆమె అక్కడ ఉన్న బాధితులను పరామర్శించడానికి, వరద బాధితులను. ఆమెకి ఏం సమాచారం ఉందో తెలియదు కానీ ఈరోజు షెడ్యూల్స్ అని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంటి వద్దే ఉన్నారు. ఉదయం నుంచి ఆమెను నాయకులు కలుస్తున్నారు. కవిత ఇంట్లోనే ఉన్నారు. సో కొద్దిసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. పార్టీ సస్పెండ్ తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటి అనేటువంటిది కవిత ప్రకటించబోతా ఉన్నారు. అన్ని విషయాలు తెలిసిన తర్వాత మరింతగా రెస్పాండ్ అవుతానంటూ కూడా కవిత చెప్పారు. అంటే ఇంకా చిట్టా విప్పబోతున్నారు హరీష్ రావు, సంతోష్ రావు, వాళ్ళ సంబంధించినటువంటి ఇంకా ఎవరెవరు పార్టీలో దయ్యాలు, కోవట్టులు ఎవరు అనేటువంటిది మొత్తం ఆమె కొద్దిసేపట్లో ఓపెన్గా చెప్పబోతా ఉన్నారు. మీడియా ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. తదువారా నెక్స్ట్ స్టెప్ ఏంటి కవిత అనేటువంటి కూడా ఆమె భవిష్యత్ కార్యాచరణ కూడా ఆమె చెప్పబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్టీవీతో మాట్లాడారు. ఒక స్పష్టం చేశారు ఒక మాట. ఆయన మాట్లాడుతున్న సందర్భంలోనే కవిత పార్టీలోకి వస్తామని వాళ్ళ అంతర్గత ఇష్యూ, ఆమె సస్పెండ్ అనేటువంటిది పార్టీలోకి వస్తామన్న విషయం కూడా ఇప్పుడు సమస్య, దాని గురించి చర్చ లేదు, ఇప్పుడు అనుకోవట్లేదు, దాని గురించి చర్చ లేదు అన్నారు. అంటే ఫ్యూచర్లో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఆయన సమాధానం దాటవేశారు. ప్రస్తుతం మాత్రం సస్పెన్షన్ వేటు అనేటువంటిది వాళ్ళ అంతర్గత వ్యవహారం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి కవిత సస్పెన్షన్ గురి కావడం, వేటు పడడంతో ఇక బంధం తెగిపోయింది. కూతురైనా పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి చెప్పాలంటే ఒక కఠినమైనటువంటి నిర్ణయం కేసీఆర్కి, ఒక తండ్రిగా ప్రెసిడెంట్గా తప్పని పరిస్థితి. సో కాబట్టి మొత్తానికి కవిత పైన వేటుపడ్డటువంటి సిచ్యువేషన్. రైట్ మధు, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా ఉందా, ఇకపై కవితకి సంబంధం పూర్తిగా తెగిపోయినట్టేనా, లేదంటే కూతురుగానైనా కూడా తనకి ఏదైనా అవకాశం ఉంటుందా, మళ్ళీ తనకి ఈ సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంటుందా? అంటే నెవర్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సస్పెన్షన్ ఎత్తివేసేటువంటి పరిస్థితి లేదు. ఇండివిజువల్గా ఉంటానన్నారు. ఆల్రెడీ గత కొంతకాలంగా జాగృతి పేరిటనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, పార్టీ ఆఫీస్కి రావట్లేదు, పార్టీ సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడట్లేదు. కేవలం కేసీఆర్ను సమర్థిస్తూ మాత్రమే ఆమె మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎప్పుడైతే నోటీస్ ఇచ్చిందో హాజరు కావాలంటూ ఆమె ధర్నా చేశారు ఇందిరా పార్క్ దగ్గర. తర్వాత దానిపైనే మాట్లాడారు. రీసెంట్గా ఇప్పుడు కూడా సిబిఐ కేసుకు సంబంధించి తండ్రిని మాత్రమే సమర్థిస్తున్నారు. మిగతా ఎవరిని ఆమె గుర్తించట్లేదు. కనీసం మిగతా ఎవరిని కూడా, హరీష్ కానీ, సంతోష్ని కానీ, కేటీఆర్ని కానీ. సో కవిత నెక్స్ట్ తదుపరి ఏం చేయబోతున్నారు అనేటువంటి బిగ్ క్వశ్చన్. పార్టీయా లేదంటే జాగృతి అట్లా కార్యక్రమాలు చేస్తారా కొన్ని రోజుల వరకు? సస్పెన్షన్ ఎత్తివేసేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో అట్లాంటి పరిస్థితి ఎప్పుడు బీఆర్ఎస్లో జరగలేదు. ఎవరిపైన సస్పెన్షన్ వేసి ఎత్తివేసినటువంటి ఇన్సిడెంట్. మిగతా పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లోనేమో నోటీస్ ఇస్తారు, వివరణ కోరుతారు, షోకాజ్ నోటీస్ ఇచ్చి తర్వాత చర్యలు తీసుకోవాలా లేదా, వారి సంతృప్తికరంగా వాళ్ళ సమాధానం ఉన్నా లేదా, ఈ రకంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. బీఆర్ఎస్లో అట్లాంటి ప్రాసెస్ లేదు. వేటు పడితే డైరెక్ట్గా పార్టీ నుంచి అవుటే బయటికి మళ్ళీ ఇన్నో అవకాశం లేదు. కానీ ఇక్కడ కూతురు కాబట్టి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం గెస్ చేయడానికి లేదు. కానీ ప్రస్తుతం అయితే కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తు పైన ఆమె మాట్లాడేటువంటి అవకాశం, ఆమె రాజకీయ భవిష్యత్తు పైన అంతకంటే ముందుగానే నిన్న చేసినట్టుగా